ములుగు జిల్లాలో పర్యాటక ప్రదేశాలను వీక్షించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. సంక్రాంతి సెలవుల్లో ప్రజలు ములుగు జిల్లాలో పర్యటించాలని కోరారు. బోగతా జలపాతం, బ్లాక్ బెర్రీ ఐలాండ్, తద్వాయ్ హాట్స్, వైల్డ్ సఫారీ ఎంతో ఆకర్షణగా ఉంటాయని, ఈ ప్రదేశాలు కుటుంబ సమేతంగా వీక్షించొచ్చని తెలిపారు. తాడ్వాయ్ అడవుల్లో వాచ్ టవర్ ప్రారంభించిన మంత్రి సీతక్క కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రకృతి ఒడిలో సరదా గడపాలని చెప్పారు. సంక్రాంతి సెలవుల్లో ఊటీ, కొడైకెనాల్ మించిన అందాలు ములుగు జిల్లాలో ఉన్నాయని తెలిపారామె. సంక్రాంతి పండుగలు సంబరంగా జరుపుకుందామని, చైనా మాంజా ఉపయోగించి ఇతరుల ప్రాణాలు రిస్కులో పెట్టొద్దని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. మన తెలంగాణ ప్రజలకందరికీ ఒక సాంప్రదాయంగా వస్తున్నది కైట్ ఫెస్టివల్. పతంగులను ఎగిరేస్తూ ఉంటాం. ఆ పతంగులకు మనం పూర్వం నుంచి కూడా మన ఊర్లలో, మన ఇళ్లలో దొరికే దారంతో మనం పతంగులు వేయడం, లేదా ఏదన్నా మన ఊర్లలో సహజ సిద్ధమైన హాని కల్పించినటువంటి తాడుతో మనం ఎగిరేస్తూ ఉంటాం. అది అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఈ సంతోషకరమైనటువంటి సందర్భంగా మరి ఎవరి ప్రాణాలు కానీ, ఏ పక్షి ప్రాణాలు కానీ, ఏ మనిషి ప్రాణాలకు కానీ హాని జరగకుండా జరుపుకునేదే మన పండుగ, సంక్రాంతి పండుగ. ఆ పండుగలో కొంతమంది చైనా మాంజా అది వాడుతున్నారు. చాలా అది ప్రాణాంతకం. సడన్గా బైక్ మీద పోతూ ఉంటారు. వాళ్ళ మెడకొచ్చి ఆ చైనా మాంజా అది చుట్టుకొని అక్కడే కట్ చేస్తుంది, ప్రాణాలు పోతున్నాయి. అట్లనే ఇక్కడ నుంచి ఎక్కడైనా ఎగరేస్తూ ఉంటారు. విలేజ్లో పైన జంతువు అంటే పక్షులు తిరుగుతూ ఉంటాయి. ఆ పక్షులకు కూడా ఆ మెడకు అది చుట్టుకొని స్పాట్లో చనిపోతుంది. సో మనం జరుపుకునే ఈ ఫెస్టివల్, సంక్రాంతి ఫెస్టివల్, మనతో పాటు ప్రతి కుటుంబం, ప్రతి జీవి సంతోషంగా ఉండాలని కోరుకోవడమే అసలైన సంక్రాంతి. మనం చేసే చర్యలు ఇతరులను ఎప్పుడు కూడా హాని చేయవద్దు, ఇతరులకు నష్టం కల్పి